హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 అన్బాక్సింగ్ వీడియో అనమాట. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నార్మల్గా నాకు ఫ్లిప్ ఫోన్స్ కానీ ఇలా ఫోల్డ్ ఫోన్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండేది. సో సడన్గా సామ్సంగ్ వాళ్ళు ఈ ఫోన్ రిలీజ్ చేస్తున్నప్పుడు కొందామా అని అనేసి అనుకొని ఆగిపోయాను నేను. బట్ మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా ఆర్డర్ ఇచ్చారు ఈ ఫోన్. ఈ రోజే ఇంటికి డెలివరీ అయింది. సో వెంటనే ఇంకా అన్బాక్సింగ్ వీడియో పెడదాం అనేసి మీకోసం అనేసి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే దీంట్లో బ్లూ షాడో కలర్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. దీంట్లో 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్, గ్రే, బ్లూ అండ్ పింక్. ఈ 4 డిఫరెంట్ కలర్స్. అండ్ ఇది మనకి స్టోరేజ్ 512 GB ఉంది. అలానే ర్యామ్ 12 GB అనమాట. ఇది నార్మల్గానే అన్ని ఫోన్స్కి ఇచ్చేటట్టే టైప్ సి టు టైప్ సి కనెక్టర్ అయితే ఇచ్చారు వీళ్ళు దీంట్లో మనకి. మీ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసినప్పుడు అయితే ఓన్లీ 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్. సో నేనైతే బ్లూ చూస్ చేసుకున్నాను. ఇట్ సైడ్ అయితే మనకి సిమ్ కార్డ్ హోల్డర్ ఇచ్చారు. అలానే ఈ రైట్ సైడ్ అయితే పవర్ బటన్, అలానే వాల్యూమ్ బటన్ ఉంది. కింద మనకి టైప్ సి స్పీకర్, అలానే మైక్ అయితే మనకి కింద, అలానే పైన యాజ్ యూజువల్గా ఇచ్చారు. వన్స్ మనం ఇలా ఫోన్ అంతా సెటప్ అయిపోతే మనకి స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మిడిల్లో ఫోల్డ్ అవుతుంది అనమాట. అండ్ ఈ స్క్రీన్ మొత్తం సైజు 6.8 ఇంచ్. అండ్ అలానే మనకి టాప్లో ఇలా చిన్న స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఈ స్క్రీన్ కూడా మనకి 4.1 ఇంచ్ అనమాట. కొంచెం పెద్దగానే వస్తుంది. అండ్ కెమెరా కూడా మనము బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ కెమెరా మనకి ఇక్కడ వీళ్ళు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. నార్మల్ది 12 మెగాపిక్సెల్ ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే 10 మెగాపిక్సెల్ అనమాట. ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీసుకోవాలనుకుంటే మనం బ్యాక్ కెమెరానే యూజ్ చేసుకోవచ్చు. అదే మెయిన్ థింగ్ దీంట్లో. అండ్ ఫోల్డ్ చేశాక మనకి సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. సో స్క్రీన్ పైన చుట్టూరు మనకి ఒక చిన్న లేయర్ లాగా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. మనం ఫోల్డ్ చేసినప్పుడు స్క్రీన్ అనేది పాడవకుండా. ఇలా ఫోల్డ్ చేసినట్టే మనకి హింజ్ పైన అయితే ఇలా సామ్సంగ్ అనేసి కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతిసారి ఫోన్ ని ఓపెన్ చేసి చూడకుండా ఇక్కడ పెద్ద స్క్రీనే ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా హ్యాండీగా ఉంటుంది అనమాట వన్ సింగిల్ హ్యాండ్ కి. అండ్ ఇక్కడే మనకి నోటిఫికేషన్స్, యాప్స్, అలానే హోమ్ స్క్రీన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలానే అండ్ ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఫోన్ స్టాండ్ అవేమీ క్యారీ చేయని అవసరం లేదు. సో ఎక్కడైనా సరే వీడియో కాల్ కానీ ఏదైనా సరే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఈజీగా మాట్లాడుకోవచ్చు అనమాట. నాకు ఈ ఫీచర్ బాగా నచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ యూఎస్లో ఈ మొబైల్ మనకి $1000 పడుతుంది. నేను ఆల్రెడీ సామ్సంగ్ S25 యూస్ చేస్తున్నాను కదా, అది రిటర్న్ ఇచ్చేయగా మాకు స్పెక్ట్రమ్ వారు 700 ఎక్స్ట్రా ఆఫ్ అయితే ఇచ్చారు. సో నాకు ఈ మొబైల్ అయితే ఇప్పుడు $300కే వచ్చేసింది అనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. సో మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.